సీఎం రమేష్ వ్యవహారంపై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాడే ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉన్నప్పుడు సీఎం రమేష్ పై ఉన్న కేసులు బీజేపీలో చేరగానే మటుమాయమయ్యాయని చెప్పారు. వాషింగ్ పౌడర్ నిర్మాలాగా అన్ని కేసులు వాషౌట్ అయ్యాయని తెలిపారు కేసీఆర్. అటు 2018లో అంటే సీఎం రమేష్ బీజేపీలో చేరకముందు ఉన్న కేసులు చేరిన తర్వాత మాఫీ అయిన కేసులపై అప్పట్లో సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు. మన దగ్గర నుండి తెలుగుదేశం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు అనిపోయింది, సుజనా చౌదరి ఇంకెవరు ఉండ్రి, వాళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి. బీజేపీ కండువా కప్పగానే మాఫీ. అయ్యో ఎంతమంది ముక్కులు రాయి బెంగాల్ నా దగ్గర చూపిస్తాం మీకు ఇప్పుడు. మీరు చూడండి. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇళ్లపై ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. కడప జిల్లా ఎర్రగుంట మండలం పోట్లదుర్తితో పాటు హైదరాబాద్ లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో 60 మంది ఐటీ అధికారులు పాల్గొన్నారు. వాషింగ్ పౌడర్ నిర్మా బీజేపీ కండువా కట్టంగానే అయిపోయి మొత్తం 64 చెట్ల పసరు తాగినట్టు పవిత్రం అయిపోయింది. మన దగ్గర నుండి తెలుగుదేశం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు అనిపోయింది, సుజనా చౌదరి ఇంకెవరు ఉండ్రి, వాళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి. బీజేపీ కండువా కప్పగానే మాఫీ. అయ్యో ఎంతమంది ముక్కులు రాయి బెంగాల్ నా దగ్గర చూపిస్తాం మీకు ఇప్పుడు. మీరు చూడండి. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇళ్లపై ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. కడప జిల్లా ఎర్రగుంట మండలం పోట్లదుర్తితో పాటు హైదరాబాద్ లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో 60 మంది ఐటీ అధికారులు పాల్గొన్నారు. రైట్, ఇదే విషయం గురించి మనతో మాట్లాడడానికి సతీష్ రెడ్డి, రెడ్కో మాజీ చైర్మన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్ రెడ్డి గారు చెప్పండి, ఆంధ్ర నేతల కుట్రలు బయట పెట్టినందుకే సీఎం రమేష్ కేటీఆర్ గారిని టార్గెట్ చేశారనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. మళ్ళొక్కసారి ఆంధ్ర నాయకుల టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ అందరూ కలిసి ముఖమడిగా బీఆర్ఎస్ మీద పడ్డారు అని చెప్పడానికి మళ్ళీ ఈరోజు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడిన మాటలే అద్దం పడుతున్నాయి. పక్క మనం చూస్తే ఆయన ఎంత పెద్ద మాటలు మాట్లాడిందంటే, కేటీఆర్ నాతోని కమ్మనా కొడుకులు మాకు అవసరం లేదు, రెడ్డోళ్ళు రేవంత్ రెడ్డిని చూసి పోయిర్రు అని చెప్పి మాట్లాడారు. ఇంతకంటే దిగజాడు మాటలు ఎవరు మాట్లాడారు? ఇది ఖచ్చితంగా పచ్చ మీడియా ఆయనకి ఇచ్చిన స్క్రిప్ట్ ని ఆయన ఈరోజు బీజేపీ ఎంపీగా ఇక్కడ కాంగ్రెస్ కి మద్దతుగా మాట్లాడినట్టే కనపడుతున్నాయి ఆ మాటలు చూస్తుంటే. ఈరోజు మా పార్టీలో కమ్మలు లేరా, మా పార్టీలో రెడ్డోళ్ళు లేరా? ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసి రెడ్డోళ్ళు పోయే పరిస్థితి ఉందా? ఈ దేశంలో మొట్టమొదటిసారిగా రైతు బంధు పెట్టుబడి సాయం పథకం పెట్టింది కేసీఆర్ గారు. దేశంలోనే ఈ రాష్ట్రంలో కనుక చూస్తే పెద్ద ఎత్తున జనరల్ గా వ్యవసాయం చేసేది ఎక్కువ రెడ్డి బిడ్డలే. అలాంటి రెడ్డి బిడ్డలకి రైతు బంధు ఇచ్చి సాయం చేసి పెట్టుబడి సాయం చేసిన గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అలాంటి పార్టీని వీడి రెడ్డోళ్ళు దూరం పోయిన అని చెప్పే మాటలు ఏంటుంటే ఎట్లున్నదంటే, అసలు విషయాన్ని పక్కన పెట్టి రేపో మాపో జూబ్లీ సెలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా బీజేపీ ఎంపీ సమ్మ నాయకుడుగా ఉన్నటువంటి సీఎం రమేష్ తోని ఈ మాటలు మాట్లాడించినట్టు కనిపిస్తుంది కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు చూస్తే అసలు విషయం ఏంటి మనది? కంచెగచ్చిబౌలి ఫారెస్ట్ దాన్ని రీస్టోర్ చేయాలి అని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. దాన్ని చేయండి అని సుప్రీంకోర్టు ఇన్నిసార్లు ముట్టికాయలు పెట్టినా అది పక్కన పెట్టి సీఎం రమేష్ ఆయన మాటల్లోనే ఇంతకుముందే ఒప్పుకున్నాడు. అవును, నేను గచ్చి భూమి వివరాలు తెప్పించుకొని చూసినా అని ఒప్పుకున్నాడు. ఆయన ఇంతకుముందు ఏదో ఇంటర్వ్యూలో చూసి ఆయన మాట్లాడే మాటలు ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. మీకేం పనండి కంచెగచ్చి భూముల వివరాలు తెప్పించుకోవడానికి? మీరెవరు? ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉంది కదా కంచెగచ్చిబౌలి, ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, బీజేపీ ఎంపీగా నీకేం పని?
అంటే దాని వెనుక చంద్రబాబు బీజేపీ పార్టీ అందరూ కలిసి ఆడిన డ్రామాలు అన్నట్టు ఈరోజు అర్థమవుతుంది. అందుకే కంచగచ్చిబౌలి మీద బీఆర్ఎస్ అంత పోరాటం చేసినా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అంత పోరాటం చేసినా ఏ రోజు కూడా ఇక్కడ ఉన్న తెలంగాణ బీజేపీ నాయకులు కూడా మాట్లాడలేదు అనేది, ఎందుకు మాట్లాడలేదు అనేది ఈరోజు సీఎం రమేష్ మాటల్లోనే అర్థమవుతుంది మనకి. అంటే ఈ కంచగచ్చిబౌలి భూములను దోచుకోవడానికి ఇటు రేవంత్ రెడ్డి అటు చంద్రబాబు బీజేపీ అందరూ కలిసి చేసిన పక్కా ప్రణాళికగా ఇది కనపడుతుంది ఈరోజు. ఇంకా ఆయన చేసిన ఆరోపణలు ఎట్లా అంటే 4-5 నెలల కింద ఢిల్లీలో కేటీఆర్ గారు ఆయన ఇంటికి వెళ్ళిండడం. 4-5 నెలల కింద ఢిల్లీలో కేటీఆర్ గారు ఎందుకు వెళ్తారండి? అప్పుడు జైల్లో ఉందా కవిత గారు? కవిత గారు ఎప్పుడు జైల్లో ఉండే? సరిగ్గా 11 నెలల కింద జైల్లో ఉన్నది. 4-5 నెలల కింద ఎందుకు పోతాడు? బెయిల్ కోసం పోయిండు అని చెప్తుండే. ఇంకా అది కూడా అంటే వాళ్ళకి ఏం మాట్లాడాలనో తెలియలేదు. వాళ్ళు ఎవరో స్క్రిప్ట్ ఇచ్చారు, ఈయన ఏదో చదువుకున్నాడు, ఏదో చెప్పిండు, అసలు విషయం పక్కన పెట్టి ఆయనే ఒప్పుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే అవును ఈ భూముల దీనికి లోన్ ఇప్పించేదానికి మాట్లాడినందుకు నాకు కాంట్రాక్ట్ వచ్చిందనే విధంగా ఈ రోజు ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే దాంట్లో టెండర్ లో పార్టిసిపేట్ చేసి నేను తీసుకున్న కాంట్రాక్ట్ వచ్చింది 1665 కోట్లని ఆయన ఒప్పుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే అందులో టెండర్లో ఎల్ఎన్టీ, టెండర్లో మెగా, టెండర్లో ఈయన కంపెనీ, ఈ 3 కంపెనీలు మాత్రమే పాల్గొన్నాయి, అందులో నాకు వచ్చింది అని క్లియర్ గా చెప్తున్నాడు. అంటే ఈ 3 కంపెనీలు ఎందుకు పాల్గొన్నాయి? అందులో మెగా ఏందో తెలుసు, ఎల్ఎన్టీ ఏందో తెలుసు, అందరికి తెలుసు. ఈ రోజు ఎల్ఎన్టీని బెదిరించారు కాళేశ్వరంలో కట్టింది కాబట్టి, మెగా వాళ్ళ సొంత ఇంటి దానిలాగానే పనిచేస్తుంది, అందరు చూస్తున్నారు ఎట్లా ఇస్తున్నారు అనేది. అంటే ఆ 2 కంపెనీలను మేనేజ్ చేసి సీఎం రమేష్ కంపెనీకి ఈ రోజు 1665 కోట్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్ కాంట్రాక్ట్ ను రేవంత్ రెడ్డి అప్పనంగా అప్పచెప్పిండు. దీని వెనుక బీజేపీ పార్టీ ఉంది, దాని వెనుక చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఆయన చెప్పిన మాటల్లోనే అర్థమైంది. ఇది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. కేటీఆర్ గారు దీన్ని నిజాలే బయట పెట్టిండు. కేటీఆర్ గారు చెప్పింది వాస్తవం అనేది సీఎం రమేష్ ఆయన స్వయంగా ఒప్పుకున్నట్టే ఉన్నది ఆయన మాటలు చూస్తుంటే. అవును కేటీఆర్ గారు ఏమన్నారు? మా కంచెగచ్చి భూములను మాకు కాపాడుకోవాలి, కోర్టు చెప్పిన విధంగా దాన్ని కాపాడండి, దానికి ఈ చంద్రబాబు గాని బీజేపీ నాయకులు దాని వెనక ఉన్నారు, ఒక బీజేపీ ఎంపీ దాని వెనక ఉన్నాడు, దానికి బహుమతిగా ఆయనకు ఒక కాంట్రాక్ట్ వస్తుంది అని ముందే చెప్పిండు. వచ్చింది కాదు, వస్తుంది అని ముందే చెప్పిండు. కానీ అప్పుడు ఎంపీ పేరు నేను ఇప్పుడు చెప్పను అని చెప్పిండు, నిన్న చెప్పిండు. అంటే వచ్చిన తర్వాత చెప్పిండు. అంటే కేటీఆర్ గారు రాకముందు చెప్పిరు, వచ్చిన తర్వాత చెప్పిరు. అంటే దీని వెనక కుతంత్రం ఉన్నట్టే కదా. అంటే అట్టముట ఇటు రేవంత్ రెడ్డి కంప్లీట్ గా పూర్తిగా ఆంధ్ర నాయకుల చేతిలో, టీడీపీ చేతిలో ఉన్నాడు. టీడీపీ చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అట్లా పనిచేస్తున్నారు, అక్కడ ఉన్న అలయన్స్ పార్టీగా ఉన్న బీజేపీ పార్టీ ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మోడీ గారు తెలంగాణ వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అని మాట్లాడిండు, కానీ ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారంటే ఇందుకు బీజేపీ ఎంపీకి రోడ్ కాంట్రాక్ట్ వచ్చింది అంటే రేవంత్ రెడ్డికి బీజేపీ సపోర్ట్ ఉన్నది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణలో అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ అన్ని కలిసి ఈరోజు కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రలు చేస్తున్నారు. అయినా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ 18 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత తెలంగాణ ప్రజల పరిస్థితి ఎట్లుంది, వాళ్ళు ఏం చెప్పే అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, తెలంగాణ నీళ్లు ఎట్లా దోసుకపోతుంది ఆంధ్రప్రదేశ్, అక్కడ ఉన్న టీడీపీ పార్టీ కానీ తర్వాత బీజేపీ పార్టీ కానీ, వాటి మీద ఇక్కడ తెలంగాణలో ఉన్న బీజేపీ పార్టీ ఎందుకు మాట్లాడతలేదు? ఏ ఒక్క రోజైనా మాట్లాడిందండి? బంకచెర్ల గురించి ఎప్పుడైనా మాట్లాడిందా బీజేపీ పార్టీ? ఇక్కడ ఎందుకు మాట్లాడతలేదు? ఒక పక్క తెలంగాణ ప్రజల నీటి హక్కులు కోల్పోతుంటే కూడా బీజేపీ ఎందుకు చోద్యం చూస్తున్నది? ఎందుకు కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే పోరాడుతున్నది తెలంగాణ నీళ్ల కోసం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో, రాబోయే స్థానిక సంస్థల్లో కానీ వచ్చే ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ కి అటు బీజేపీకి ఇద్దరికి కూడా ప్రజలు వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా నేను తెలియదలుచుకున్నాను. అదే విధంగా రమేష్ ఒక మాట మాట్లాడతాడు, నా దగ్గరికి సహాయం కోసం వచ్చారు, బెయిల్ గురించనో లేకపోతే బీజేపీలో మర్జ్ చేయడానికని. అసలు నువ్వెవరయ్యా సీఎం రమేష్? నువ్వు ఎప్పుడు పోయినావు బీఆర్ఎస్ పార్టీలోకి? నీ దగ్గరికి ఎందుకు వస్తారు? అసలు నువ్వు
నువ్వు బీజేపీ పార్టీలో ఎందుకు జాయిన్ అయినావు? నువ్వు టీడీపీ నుంచి బీజేపీ పార్టీలోకి ఎందుకు జాయిన్ అయినావు అంటే నీ మీద ఈడీ సిబిఐ కేసులు పెడితే ఆ కేసులను తప్పించుకోవడానికి కదా నువ్వు బీజేపీకి పోయింది. నీ మీద కేసులు అయ్యి నువ్వు దొంగలాగున్నోడివి అటుపోయి వాషింగ్ పౌడర్ నిర్మలాగా నీ కేసులన్నీ మాఫీ చేసుకోవడానికి బీజేపీలో జాయిన్ అయ్యి నువ్వు నీ ఇంటికి బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, కేటీఆర్ గారు వచ్చారు మా దగ్గరకు అని చెప్తున్నావు, నీతులు చెప్తున్నావు. నువ్వు ఎంత సుఖం అనేది మీకు అందరికి తెలియదా? అందరికీ తెలుసు. నువ్వు బీజేపీలో ఉన్నా కూడా చంద్రబాబు మనిషి అని అందరికి తెలుసు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషే, సీఎం రమేష్ చంద్రబాబు మనిషే. కాబట్టి ఈ రోజు ఈ కాంట్రాక్ట్ సీఎం రమేష్ కంపెనీకి వచ్చింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మొత్తం కూడా ఈ రోజు మాట్లాడింది సీఎం రమేష్ మాట్లాడింది మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు స్క్రిప్టే అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సతీష్ రెడ్డి గారు. చంద్రబాబు రేవంత్ రెడ్డి గూడు పుటాని కుట్రలను బయటపెట్టడంతో ఆంధ్ర కుట్రదారులంతా ఏకమయ్యారు. చంద్రబాబు ఏజెంట్ సీఎం రమేష్ హెచ్సియు భూముల తనఖా విషయంలో పవర్ బ్రోకర్ గా పనిచేసిన విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయటపెట్టారు. సీఎం రమేష్ కు చెందిన కంపెనీకి అక్రమంగా టెండర్లు కట్టబెట్టిన విషయాన్ని కూడా కేటీఆర్ జనం ముందుంచారు. సరిగ్గా ఈ కామెంట్లు చంద్రబాబు అండ్ కంపెనీకి చెమటలు పట్టించాయి. కేటీఆర్ నిజాలు బయట పెట్టడంతో సీఎం రమేష్ తో పాటు చంద్రబాబు రేవంత్ గ్యాంగ్ కు పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్లయింది. తేలు కుట్టిన దొంగల వారి పరిస్థితి మారింది. దీంతో ఈ పచ్చముఠ కొత్త కుతంత్రాన్ని పన్నింది. కాంట్రాక్ట్ అక్రమంగా దక్కించుకున్న విషయాన్ని మరుగున పడేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. చంద్రబాబు రేవంత్ సీఎం రమేష్ త్రయం కలిసి అప్పనంగా కంచెగచ్చిబౌలి భూములను బయటపెట్టే ప్రయత్నం చేయడంతో గగ్గోలు పెడుతున్నారు. తమ దుర్మార్గాన్ని బయటపెట్టిన కేటీఆర్ ను బద్నాం చేసి డైవర్షన్ టాక్టిక్ కు తెరలేపారు. బీఆర్ఎస్ పై అబద్ధాలతో బురద జల్లబోయి బోర్ల బొక్కల పడ్డారు. కుట్రపూరితంగా మీడియాకు ఓ లీక్ ఇచ్చారు. అయితే ఆ వీడియోలోనే సీఎం రమేష్ తనకు అసలు కంచె గచ్చిబౌలి విషయమే తెలియదని బుకాయించారు. మళ్లీ కాసేపటికి తనకు రూల్స్ ప్రకారమే కాంట్రాక్ట్ దక్కిందని చెప్పుకొచ్చారు. నిజానికి హెచ్సియు భూములను అమ్ముకొని ఆ డబ్బును దోచుకోవాలని రేవంత్ రెడ్డి పెద్ద ప్లాన్ వేశాడు. ఏకంగా అరాచక శక్తిలా మారి హెచ్సియులో వేలాది చెట్లను వందలాది బుల్డోజర్లతో రాత్రికి రాత్రే నేలమట్టం చేశాడు. దీనిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థి లోకమంతా తిరగబడింది. ఈ విషయం దేశమంతా సంచలనం రేగి సుప్రీంకోర్టు రేవంత్ సర్కార్ ప్రకృతి విధ్వంసంపై కన్నెర్ర చేసింది. వెంటనే ఈ భూముల్లో కొట్టేసిన చెట్ల స్థానంలో మళ్లీ చెట్లు పెట్టాలని ఆదేశించింది. అయితే ఇప్పటికీ రేవంత్ రెడ్డి సుప్రీం ఆదేశాలను పట్టించుకోవడం లేదు. రేవంత్ దుహంకార వెనుక ఉన్నది బీజేపీ ఎంపీ పవర్ బ్రోకర్ సీఎం రమేష్ అని నిన్న కేటీఆర్ బయటపెట్టారు. బీజేపీ కాంగ్రెస్ టీడీపీల కుమ్మక్కు కుట్రలను బట్టబయలు చేశారు. తమ కుట్రలను కేటీఆర్ మరోసారి బట్టబయలు చేయడంతో సీఎం రమేష్ చంద్రబాబు రేవంత్ త్రయం మరో దిక్కుమాలిన కుట్రకు తెరపైకి తెచ్చింది. 4 నెలల క్రితం కేటీఆర్ తనను ఢిల్లీలో కలిశారని సీఎం రమేష్ చెప్పుకొచ్చారు. కవితకు బెయిల్ ఇప్పిస్తే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తానని చెప్పాడని పచ్చి అబద్ధాలు చెప్పాడు. అయితే ఇక్కడే పచ్చముఠ కుట్రలు బెడిసికొట్టాయి. కవితకు బెయిల్ వచ్చింది నిరుడు ఆగస్టులో. అది జరిగి దాదాపు ఏడాదైంది.
నిరుడు ఆగస్టు 28నే కవిత బెయిల్పై రిలీజ్ అయ్యారు. మరి ఏడాది క్రితం బెయిల్ వస్తే 4 నెలల క్రితం బెయిల్ కోసం కేటీఆర్ తనను కలిశారని సీఎం రమేష్ చెప్పడం పచ్చి అబద్ధం కాక మరేమిటి? దీంతో సీఎం రమేష్తో పాటు చంద్రబాబు రేవంత్ మరోసారి అడ్డంగా దొరికిపోయినట్లయింది. తాను ఎగ్గొట్టిన వేలాది కోట్ల రుణాల కేసులో జైలు తప్పించుకునేందుకు చంద్రబాబు ఆదేశాల మేరకు సీఎం రమేష్ బీజేపీలో చేరాడు. అలాంటి సీఎం రమేష్ కేటీఆర్ పై తప్పుడు ప్రచారం చేయబోయి బోర్ల పడ్డాడు. చంద్రబాబు రేవంత్ సీఎం రమేష్ త్రయం కుట్రలపై తెలంగాణ జనం సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఇదిగో వాస్తవాలంటూ ఏగిపారేస్తున్నారు.